పంచాయతీల్లో ఎంచక్కా ప్రచారం చేస్తున్నారు సీతక్క. ఎన్నిక ఏదైనా క్షేత్రస్థాయిలోకి దిగడం ఆ మంత్రికి అలవాటు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తించేస్తూ ఉన్నారు. మరోవైపు విపక్షం కూడా అక్కడ గట్టిగా ఫోకస్ చేయడంతో పోటీ రసవత్తరంగా మారిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 3 విడతల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇక ప్రచారంలో స్పీడ్ పెంచారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్న పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తరపున ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కాకులమర్రి లక్ష్మణరావు సతీమణి శ్రీలత బరిలో నిలిచారు. ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గుడ్ల శ్రీలత బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్వయంగా మంత్రి సీతక్క రంగంలో దిగారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మెచ్చి ప్రజలు జై కొడుతున్నారు కాబట్టే ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు సీతక్క. ములుగులోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అటు బీఆర్ఎస్ కూడా ఇక్కడ పోటాపోటీగా ప్రచారం చేపట్టడంతో ఏటూరు నాగారం సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది.